హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే మంచిగా ఉన్నాము. ఈరోజు మామిడికాయ సీజన్ వచ్చిందంటే మనందరికీ గుర్తొచ్చేది ఏంటిది? మామిడికాయ పచ్చడి. చలో ఇక చూద్దాం వీడియో. ముందు తోలు తీసిన మామిడికాయలు బాగా ఆరబెట్టుకోవాలి. తర్వాత మా అన్నయ్య సహాయంతో మేమందరం మామిడికాయల్ని ముక్కలు చేసి దాని లోపల ఉండేది తీస్తున్నాము. చూడండి, మా పిల్లలు అయితే చాలా హెల్ప్ చేశారండి మాకు మామిడికాయ పచ్చడి కలుపుకోవడానికి. వాళ్ళే ముక్కలు కట్ చేశారు, వాళ్ళే లోపలదంతా తీసి సరదాగా ఎంజాయ్ చేస్తూ లోపల క్లీనింగ్ కట్టింగ్ ప్రాసెస్ అంతా వాళ్ళే చేసేసారు. ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి మా ఇంట్లో అయితే చాలా ప్రత్యేకత అనుకోవాలి. సో కావాలి ఉప్పు, చిన్నుల్లిపాయలు, మెంతులు, ఆవాల పొడి చేసుకొని పెట్టుకున్నామండి ముందుగానే. సో కావాల్సిన పదార్థాలన్నీ చూసేశారు కదా. ఇది పల్లి నూనె. ముందు పెద్ద బౌల్లో మామిడికాయ ముక్కలు వేసుకున్నాం, ఎందుకంటే ఫ్రీగా ఉండిద్ది కలపడానికి. ఆ తర్వాత కొద్దిగా నూనె వేసుకుందాం. చూడండి, మామిడికాయ ముక్కలు భలే కొట్టారు కదా మా పిల్లలు. మంచిగా ఈక్వల్ సైజులో కొట్టారండి, చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు నూనె వేసుకుందాం. నూనె ఎందుకు వేసుకోవాలి? ముందు నూనె ఎందుకు వేసుకోవాలంటే ముక్క గట్టిగా ఉండిద్ది. అలాగే మనం పచ్చడి ఎప్పుడైనా చేత్తో కలుపుకుంటాం కాబట్టి చెయ్యి కూడా నూనె వేసుకొని కలపడం వల్ల చెయ్యి మంట రాదు అని మా అత్తమ్మ చెప్పింది. సో అందుకని మేము పచ్చడి చేసేటప్పుడు ఎప్పుడైనా ఆయిల్ని ఫస్ట్ వేసుకుంటాం. ఈసారి మా పాప చిన్ని చేతులతో మా కోసం మామిడికాయ పచ్చడి కలుపుతుంది. ఎలా ఉండిద్దో టేస్ట్ చేసి చెప్తాము. సో వీడియో చివరి వరకు చూడండి. ఇంకో పాప ఏమో ఆయిల్ వేయడానికి హెల్ప్ చేస్తుంది. మాకు చాలా అంటే చాలా ముచ్చటేసింది మా పిల్లలు ఇలా మామిడికాయ పచ్చడి కలపడం. ప్రతి సంవత్సరం మేము పెట్టింది వాళ్ళు తింటారు, ఈసారి వాళ్ళు పెట్టింది మేము తింటున్నాము. ఎలా ఉందనేది నేను చెప్తాను. మంచిగా కలిపింది కష్టపడి పాపం. అన్ని ముక్కలకి ఆయిల్ అంతా మంచిగా స్ప్రెడ్ అయింది. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఆయిల్ అంతా కలిసిపోయిన తర్వాత మనం వేసుకోవాలి మెంతుపిండి, ఇంకా ఆవపిండి. మెంతుపిండి ఆవపిండి వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం. మెంతుపిండి ఆవపిండి వేసుకున్నాక ఉప్పు వేసుకోకూడదు. ఉప్పు వేసుకుంటే నీరు ఊరిద్ది. కాబట్టి మెంతుపిండి ఆవపిండి వేసుకొని ఫస్ట్ ముక్కలన్నిటికీ మెంతుపిండి ఆవపిండి పట్టేలాగా కలుపుకోవాలి. ఓకేనా? ఇలా చూడండి మీరు ఎలా కలిపారో. మొత్తం ముక్కలకి మెంతుపిండి ఆవపిండి కలిసిపోయింది కదా. ఇలా ప్రతి ముక్కకి పట్టారనమాట. ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ అనేది తెలియాలి మనకి, మెంతుపిండి ఫ్లేవర్ అవి. ఆ తర్వాత చిన్నుల్లిపాయలు వేసుకుందాం. పచ్చడిలో చిన్నుల్లిపాయలు ఎంత టేస్ట్ ఉంటాయి అంటే నూనెలో మగ్గుతాయి కదా, తినేటప్పుడు ఉల్లిపాయ బాగుంటది. ఆ తర్వాత కారం వేసుకుందాము. సో కారం వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకున్నాం. ఇలా మిక్స్ చేసాం చూడండి. ఇంకా లాస్ట్లో అన్ని వేసేసాం. ఇంకొకటి ఉంది, ఏంటి అందరికి తెలిసిందే కదా, ఉప్పు. ఉప్పు వేసుకొని కలిపితే పచ్చడి రెడీ అయిపోతుంది. సో ఉప్పు వేసుకొని కూడా ఒకసారి ఇలా కలుపుకున్నాము. చూడండి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా. చాలా మందికి పచ్చడి కలుపుకున్న రోజే తినడం ఇష్టం అన్నమాట. సో ఆయిల్ కొంచెం తక్కువ అనిపించింది, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాం. ఇలా కలిపిన తర్వాత ఒక రోజంతా పక్కన పెట్టి నెక్స్ట్ డే తింటే సూపర్ ఉండిద్ది మామిడికాయ పచ్చడి. అయితే మా పాప చాలా కష్టపడి కలిపింది ఈ సంవత్సరం. సో చూడండి ఎలా చేస్తుందో. ఇంకా పచ్చడి ఇప్పుడు ఇవాళకి అయిపోయింది, పక్కన పెట్టేసి నెక్స్ట్ డే ఎలా ఉందనేది చూపిస్తాను. ఓకేనా? అమ్మా, మాకు ఆకలేస్తుంది. నిన్న చేసిన మామిడికాయ పచ్చడేది కదా, గుర్తుందా? నాకు కూడా గుర్తుంది, అందుకే నేను ఇవాళ ఏమి వండలేదు మీకోసం. థ్యాంక్ యూ. హై, వేడి వేడి మామిడికాయ పచ్చడి. మామిడికాయ పచ్చడిలో వేడి వేడి అన్నం వేసుకొని తింటే ఉంటది చూడు. అబ్బా, చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది మమ్మీ. ఇంకెందుకు ఆలస్యం, నేను అన్నం వేడిగా వండాను. మీరు పచ్చడి ఇలా కలుపుతున్నారు కదా, ఇదంతా ఒక డబ్బాలోకి ఎత్తేసేయండి.
నేను ఆ అన్నం గిన్నెలో అన్నం వేసిస్తాను. ఓకేనా? సో పచ్చడి అయితే బాగా వచ్చిందండి. స్మెల్ కూడా చాలా బాగుంది. అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి. ఆయిల్ కూడా పైకి తేలింది. నిన్న పోసిన ఆయిల్, ఇంక ఈ ఆయిల్ సరిపోతుంది. ఇంక ఇదంతా ఒక డబ్బాలోకి పెట్టేసుకొని ఇంకా అన్నం తీసుకొస్తాను. ఓకేనా? ఇప్పుడు బాగా కలుపుకుందాం మమ్మీ. ఇలా కలుపుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే ఉంటది. అక్కయితే ఫస్ట్ నాకే ముద్ద పెడుతుంది. అబ్బా సూపర్ ఉంది. నువ్వు ప్రేమ కదా, మీ అక్కకి నువ్వు ఇష్టం కదా, అందుకే నీకే ఫస్ట్ ముద్ద పెట్టింది. ఎప్పుడు ఇలాగే సంతోషంగా కలిసి ఉండండి మీ ఇద్దరు. ఓకేనా? సరే మమ్మీ. చాలా బాగుందంట గీతకు కూడా ఆవకాయ పచ్చడి. సో నానమ్మకు పెడుతుంది, చూద్దాం నానమ్మ ఏం చెప్పిద్దాం. సూపర్ ఉందంట. ఇంకా నెక్స్ట్ మిగిలిపోయింది ఎవరి ఇంట్లో? నువ్వు. నా కోసం వచ్చేసింది బంగారు తల్లి. సూపర్ సూపర్ కలిపారు మీ ఇద్దరైతే. ఈ సంవత్సరం మామిడికాయ పచ్చడి ఎంతో టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ.